అనేక రాష్ట్రాల్లో పనిచేశారు. కానీ ముఖ్యమంత్రిగా పనిచేసిన తర్వాత ఒక దశాబ్ద కాలం అయిపోయిన తర్వాత కూడా ఇంకా రాష్ట్ర ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా కనపడేటువంటి ఏకైక ఆనాటి ముఖ్యమంత్రి ఎవరంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. పాలన అంటే, పాలకుడు అంటే ఎలా ఉండాలో ప్రజాస్వామ్య దేశంలో చేసి చూపించారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఓ పక్కన అభివృద్ధిని, ఇంకో పక్కన సంక్షేమాన్ని, రెంటిని రెండు కళ్ళలాగా సైమల్టేనియస్గా ప్లాన్ చేసుకుంటూ రాష్ట్రంలో ఈ దేశంతో పోటీ పడేటట్టుగా అభివృద్ధిలో రాష్ట్రాన్ని ఉంచారు. ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో పుట్టడం మా అదృష్టం అని భావించేటట్టుగా పేద మధ్యతరగతి కుటుంబాలందరికీ సంక్షేమ కార్యక్రమాలని అందించారు. ఏ ఒక్క పేదవాళ్ళు కూడా అనారోగ్యానికి గురైతే నేను వైద్యం చేపించుకోలేకపోతా ఉన్నాను, చేపిద్దామంటే డబ్బులు లేవు, నా కళ్ళ ముందే చనిపోతున్నాడు అని బాధపడేటువంటి వాళ్ళు తరతరాలుగా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఇక మీరు బాధపడాల్సిన అవసరం లేదు, నేనున్నాను అని చెప్పి రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఈరోజు రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా అన్ని ప్రభుత్వాలు ఆ రకంగా నడిచేటట్టుగా చేసిన గొప్ప నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు దేశంలో రైతుల గురించి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. కానీ మొట్టమొదటిసారి ఈ దేశంలో రైతుల బాధలు తెలుసుకున్న తర్వాత, ప్రత్యక్షంగా వారు పాదయాత్రలో చూసిన తర్వాత ఉచిత కరెంటు ఇవ్వాలని ఈ దేశంలో ఏ నాయకుడు ఒప్పుకోలేదు, ఏ ముఖ్యమంత్రి కూడా ఒప్పుకోలేదు. కానీ అందరినీ ఒప్పించి ఉచిత కరెంటు రైతులకు ఇస్తేనే వ్యవసాయ పరంగా అభివృద్ధి చెందుతే కాదు, రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా నిలబడగలుగుతారు, నేను చేయగలుగుతాను అని చెప్పి అందరిని ఒప్పించి మేనిఫెస్టోలో పెట్టి ముఖ్యమంత్రి కాగానే తొలి సంతకం పెట్టి దేశానికి ఆదర్శంగా నిలిచినటువంటి ఒక గొప్ప దార్శనికుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. చాలామంది పేదవాళ్ళు చదివించాలని తల్లిదండ్రుల కోరిక, చదువుకోవాలనేటువంటి బిడ్డల ఆశ, ప్రపంచంతో పోటీ పడాల అని కలలు, ఆర్థిక పరిస్థితి అనుకూలించకుండా దూరంగా ఉన్నటువంటి బిడ్డలందరినీ తీసుకొని నేనున్నాను మీరు చదువుకోండి అని చెప్పి ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఐటీ సెక్టార్లో తెలుగు వాళ్ళు అమెరికా నుంచి అనేక దేశాల్లో ఈరోజు CEO స్థాయిలో ఉన్నారంటే అది కేవలం ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ వల్లనే అన్న సంగతి మనం ఎవరు మర్చిపోకూడదు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ కార్యక్రమాలు, ఇందిరమ్మ ఇల్లు కావాలంటే ఎమ్మెల్యేకు 500 కోట, కాదంటే 1000, ఇన్ఛార్జ్ మంత్రితో అది కూడా సంతకం పెట్టించుకొని నియోజకవర్గానికి ఇచ్చే పరిస్థితుల్లో కాదు. ఈ రాష్ట్రంలో గుడిసె అనేదే ఉండటానికి వీల్లేదు. శాచ్యురేషన్ పద్ధతిలో అందరికీ ఇళ్ళు ఇస్తాను నేను, కులం లేదు, మతం లేదు, రాజకీయం లేదు, ప్రాంతం లేదు, అందరికీ ఇళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడతానని ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చినటువంటి మొట్టమొదటి రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ దేశంలోనే. అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి అటువంటి గొప్ప నాయకుడి దగ్గర పార్టీలో పనిచేసే అదృష్టం, శాసన మండలిలో పనిచేసేటువంటి అదృష్టం, శాసనసభలో చీఫ్ విప్గా పనిచేసేటువంటి అదృష్టం కలగటం నేను నా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. అటువంటి నాయకుడి దగ్గర తర్ఫీదు పొందటం, పనిచేయటం. మేమంతా
ఆ రోజు చీఫ్ విప్గా నేను, విప్పులుగా డాక్టర్ శైలజనాథ్, కొండ్రు మురళీగన్, మా ముగ్గురిని పెట్టి సభా వ్యవహారాలు నడిపేటప్పుడు మాకు తర్ఫీదు ఇచ్చారు. శాసనసభ్యులు కానీ, ప్రజలకు కానీ, చట్టసభలో కానీ, పాలనలో కానీ ప్రజల కోసం ఏం చేయాలో చాలా స్పష్టంగా మా అందరికీ తర్ఫీదు ఇచ్చి నిలబెట్టినటువంటి నాయకుడు ఆయన. చివరి రోజు మేమంతా అడిగాం. శాసనసభ అయిపోయింది, చిట్ట చివరి రోజు తెల్లారే రచ్చబండ కార్యక్రమాన్ని ప్రకటించారు. వారిని ప్రత్యేకంగా కలిసి అడిగాం, సార్ ఒక్కరోజు గ్యాప్ ఇద్దాం సార్, శాసనసభ్యులంతా కొత్త గెలిచి వచ్చారు, ఒక్కరోజు గ్యాప్ ఇస్తే మళ్ళీ వాళ్ళ నియోజకవర్గాల్లో పోయి పండగ చేసుకుంటారు సార్ అంటే, లేదు, ప్రజలు ఎంతో నమ్మకంతో మనల్ని గెలిపించారు, ఒక్క నిమిషం కూడా వృధా చేయడానికి వీల్లేదు, తెల్లారే రచ్చబండ కొనసాగాల్సిందే అని చెప్పి బయలుదేరి మనందరి నుంచి కనపడినంత దూరానికి వెళ్ళిపోయారు. కానీ ఆయన గుర్తులు కానీ, ఆయన చెప్పినటువంటి మాటలు కానీ, ఆయన పాలనలో వేసినటువంటి బీజాలు కానీ ఈరోజు ఈ రాష్ట్రాలనే కాదు దేశానికి కూడా ఆదర్శప్రాయంగా ఉన్నాయన్న సంగతి 10 సంవత్సరాల తర్వాత కూడా మనందరం ఇక్కడ నిలబడి వారిని స్మరించుకోవటమే కాదు, ఆనాటి పాలనలో ఉన్నటువంటి అంశాలే ఈరోజు దేశవ్యాప్తంగా అజెండాగా కూడా మారాయి. అటువంటి రాజశేఖర రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో పుట్టడం, అది కూడా కాంగ్రెస్ పార్టీలో నాయకత్వం వహించడం, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేయటం, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేయటం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మనందరి అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. ఒక గొప్ప నాయకుడు వారసులుగా ఈరోజు మనం అంతా ముందుకు పోతూ ఉన్నాం. స్నేహితులారా, ఇక్కడ కూర్చున్నటువంటి పెద్దలందరూ కూడా మాకంటే సీనియర్స్. ఉన్నవాళ్ళ గారి దగ్గర నుంచి మొదలు పెడితే ఇక్కడ బాపిరాజు గారు ఉన్నారు, మన్నించాలి, వారందరూ సీనియర్స్. వాళ్ళ దగ్గర పిల్లలుగా మేము మా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టాం. ఆ రకంగా మొదలైనటువంటి మా రాజకీయ ప్రస్థానం ఈరోజు రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా మళ్ళీ వాళ్ళందరినీ కలిసేటువంటి రఘువీరారెడ్డి గారు, తులసిదాస్ గారు, మన్నించాలి సార్, చూడలేదు, తులసిదాస్ గారు, తులసిరెడ్డి గారు, వీరందరికీ నమస్కరిస్తూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవటానికి అవకాశం ఇచ్చినటువంటి షర్మిల గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు